హాయ్ వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు చిన్ని శేఖర్ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ ఏంటని అనుకుంటున్నారా? ఆలూ బజ్జీ అండి. వర్షాకాలమైన శీతాకాలమైన వాతావరణం చల్లగా ఉంటే సాయంత్రం పూట వేడివేడిగా ఏదో ఒకటి స్నాక్స్ తినాలని అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు తక్కువ టైంలో సింపుల్గా టేస్టీగా చేయాలనుకుంటే ఈ ఆలూ బజ్జీ అయితే చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ అయితే మీరు కూడా చూసేయండి. ఈ ఆలూ బజ్జీ కోసం అయితే రౌండ్గా ఉన్న బంగాళదుంపలను అయితే తీసుకోవాలి. రౌండ్గా ఎందుకంటే బజ్జీ షేప్ అనేది రౌండ్గా వస్తుంది. ఈ బంగాళదుంపల్ని పీలప్ చేసుకొని అయితే సన్నగా అయితే కట్ చేసుకోవాలి. చిప్ స్లైసర్ ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది, లేనప్పుడైతే నైఫ్తో సన్నగా అయితే కట్ చేసుకోవాలి. 1-2 కట్ చేస్తే సన్నగా మనకు కూడా తెలిసిపోతుంది ఎలా కట్ చేయాలో. సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఆ బంగాళదుంపల్ని వాటర్లో వేసుకొని 2-3 సార్లు అయితే కడుక్కోవాలి, వాటర్ వైట్గా వచ్చేంత వరకు. ఇప్పుడు ఇందులోనే మళ్ళీ వాటర్ పోసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే బంగాళదుంపలు అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి వాటర్ పోసుకోవడం వలన. ఇప్పుడు బజ్జీ పిండి కోసం అయితే ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్లు బియ్యం పిండి కూడా వేసుకోవాలి. ఈ బియ్యం పిండి వేసుకోవడం వలన బజ్జీ అనేది క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది. ఇందులో కొంచెం వాము, కొంచెం కారం, తగినంత ఉప్పు, చిటికెడైతే తినే సోడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటూ గడ్డలు లేకుండా అయితే పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత మనకి బజ్జీ పిండికి ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీలో అయితే వాటర్ పోసుకొని అయితే కలుపుకోవాలి. మరీ పలచగా కలుపుకున్నా కూడా బంగాళదుంప అనేది పిండి అనేది పట్టదు. మరీ గట్టిగా కూడా కలుపుకోకూడదు. గట్టిగా కలుపుకున్నా ఇక బజ్జీలు అనేది లావుగా వచ్చేసి లోపల అనేది ఉడకదు. బజ్జీకి ఎలా కావాలో అలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే పిండిని కలుపుకోవాలి. ఇప్పుడైతే ఒక బాండీ పెట్టుకొని బజ్జీ ఫ్రై చేసుకోవడానికి ఎంతైతే నూనె కావాలో అంత పోసుకొని నూనె అనేది వేడయిన తర్వాత బంగాళదుంపల్లో ఉన్న వాటర్ అన్నీ వంపేసుకొని ఆ బంగాళదుంపల్ని బజ్జీ పిండిలో అయితే ముంచి ఒక్కోటి అయితే ఈ ఆయిల్లో వేసుకోవాలి. విడివిడిగా వేసుకోవాలి, లేకపోతే అన్నీ దగ్గరికి వచ్చేసి ముద్దలాగా అయిపోతాయి. విడివిడిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.